జనసేన నాయకత్వం ఎరక్కపోయి ఇరుక్కుపోయిందా? కేడర్ నుంచి వచ్చిన ఒత్తిళ్ల మూలంగా చేసిన ప్రకటన ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపబోతుందా? అయితే తెలుగుదేశం జనసేన మధ్య కొత్త తగాదా రాజేయడం, కాకుంటే జనసేన కేడర్లో నాయకత్వం మీద సందేహాలు పెంచడం, ఏదోటి జరిగేదానికి తాజాగా నాదెండ్ల మనోహర్ స్టేట్మెంట్ కారణం కాబోతోంది. జనసేన పార్టీకి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 15% సీట్లు కేటాయిస్తాం అని నారా లోకేష్ ప్రకటించారు. నారా లోకేష్ ప్రకటన మీద నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయ్యారు. 15% ఏ కోసానా సరిపోదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సాధారణ ఎన్నికల నాడైతే జనసేన పార్టీ త్యాగం చేసిందే తప్ప ఇప్పుడు అలాంటి దానికి సిద్ధంగా లేము అంటూ వ్యాఖ్యానించారు. అలా 15% సీట్లు మాత్రమే కేటాయిస్తామనుకుంటే అది పొరపాటు అని కూడా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు దీని ప్రభావం చాలా తీవ్రంగా పడబోతోంది. ఇప్పటి వరకు జనసేన పార్టీకి సింగిల్గా పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు 6%. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి దక్కిన సీట్లు 12%. ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చి దాదాపుగా 7-8 ఎంపీ స్థానాలకి ఎన్నికలు జరిగితే రాజ్యసభ సీట్లలో జనసేనకు దక్కింది దాదాపుగా 10-12%. ఇక ఎమ్మెల్సీ సీట్లకు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా జనసేనకు దక్కింది దాదాపుగా 15%. అంటే ఇలా ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో కూడా చివరికి నామినేటెడ్ పోస్టుల్లో కూడా 15% మించి జనసేనకు ప్రాధాన్యత దక్కిన సందర్భాలు లేవు. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో మాత్రం అంతకు మించి వాటా కావాల్సిందే అని జనసేన పట్టుబడుతోంది. దీంతో ఇప్పుడు జనసేన పట్టుబట్టినంత మేరకు సీట్లు కేటాయించాలంటే తెలుగుదేశం త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకు తెలుగుదేశం పార్టీ ససేమిరా అనడం అనివార్యం. తెలుగుదేశం పార్టీ ససేమిరా అంటే 15%కి మించి సీట్లు దక్కకపోతే జనసేన పార్టీ కేడర్ నుంచి ఆ పార్టీ నాయకత్వం మీద పెద్ద స్థాయిలో ఒత్తిడి కూడా తప్పనిసరి వ్యవహారం. దాంతో ఇప్పుడు తమ పార్టీ శ్రేణులకి తమ మిత్రపక్ష నేతలకి మధ్య జనసేన అధిష్టానం నలిగిపోవడం అనివార్యంగా కనిపిస్తోంది. ఇది జనసేన పార్టీ ఒత్తిళ్లతో చేసినటువంటి స్టేట్మెంట్గా కనిపిస్తోంది. కానీ ఈ ఒత్తిళ్లకు తలొగ్గాలంటే తెలుగుదేశం పార్టీ దిగిరాక తప్పని పరిస్థితి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ దిగొచ్చే అవకాశాలు ఏ కోసానా ఉండవు అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా అంగీకరించే విషయం. ఒకవేళ అధికారికంగా 15%కి టీడీపీ తలొగ్గిన అనేక చోట్ల రెబల్స్ పేరుతో ఇతర అనేక రూపాలతో తెలుగుదేశమే ఆఖరికి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందన్నది నిస్సందేహం. అంతోటి సాధారణ ఎన్నికల్లోనే అనేక మంది టీడీపీ నేతల్ని జనసేనలో పంపించి జనసేన పార్టీ కండువాలు కప్పించి ఇప్పటికీ అధికారికంగా జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు అయినప్పటికీ పరోక్షంగా తెలుగుదేశం పార్టీతోనే సాగుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి క్రమంలో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా టీడీపీ నాయకత్వం అలాంటి ఎత్తుగాళ్ళు వేయడానికి ఎక్కడా సంకోచించదు. మరి ఇలాంటి పరిస్థితి వస్తే జనసేన పార్టీ ఏ తీరున అంగీకరిస్తుంది? కనీసంగా 15% సీట్లైనా ఇస్తామని టీడీపీ ఆఫర్ ఇచ్చినప్పుడు దానికి ససేమిరా అంటున్నటువంటి జనసేన అందుకు మించి సాధించకపోతే అప్పుడు కేడర్ ముందు పలుచనైపోతుంది. ఒకవేళ కేడర్ ఆశించినట్టుగా కనీసంగా 20% లేదంటే 15% పైబడి సీట్లు సాధించాలనుకుంటే అందుకు తెలుగుదేశం పార్టీ ససేమిరా అంటోంది. ఇలాంటి తరుణంలో జనసేన నాయకత్వానికి ఇప్పుడు కత్తి మీద సాము లాంటి పరిస్థితి అయితే వచ్చేసింది. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందాన పవన్ కళ్యాణ్ నాదెండ్లా మారిపోతున్నారు. దాంతో ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఎలా తెలుగుదేశం పార్టీని అంగీకరించేలా చేస్తారు, అంగీకరించకపోతే తన పార్టీ శ్రేణులకి ఎలా నచ్చజెప్తారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. స్థానిక ఎన్నికల ముంగిట జనసేన పార్టీ నాయకత్వానికి తలకు మించిన భారం కూడా.